Hello everyone, welcome back to Umatta YouTube channel. So, as been already చూసినట్టు thumbnail లో ఇది వినాయక చవితి వ్లాగ్. అవునా? సో ఈ వ్లాగ్ లో మా డెకరేషన్ ఎలా ఉంటుంది, మా వినాయకుడు ఎలా ఉంటారు, మేము పూజ ఎలా చేస్తాము అన్ని చూపిస్తాము. అండ్ దాంతోపాటు మేముండే కమ్యూనిటీలో ఎవ్రీ ఇయర్ 9 days కంపల్సరీగా వినాయకుడిని పెడతారు. సో ఆ వినాయకుడు ఎలా ఉన్నాడు ఈసారి, ఎంత పెద్దదా చిన్నదా నేను కూడా చూడలేదండి, ఎందుకంటే రేపు ఓపెన్ చేస్తారు కాబట్టి మేము ఇంకా చూడలేదు. సో ఆ వినాయకుడు ఎలా ఉన్నాడు, పూజ ఎలా చేస్తారు అన్ని చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అంటే రేపు వినాయక చవితి కాబట్టి నేను ఇంకా షాపింగ్ ఏం చేయలేదు, అంటే పూజ సామాగ్రి అవేం కొనుక్కోలేదు. ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. సాయంత్రం నేను వెళ్ళి పూజ పత్రి, పూజకి సంబంధించినవి సామాగ్రి అండ్ వినాయకుడిని కూడా తీసుకోవాలి. సో అదంతా కూడా మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. ఓకే, తమలపాకులు ఎలాగా 10 రూపాయలకి రెండు ఇచ్చేయండి. ఇదిగోండి పాల వెళ్ళి అంతా అమ్మాయి రెడీ చేస్తుంది. పువ్వులు తెచ్చుకున్నారు, పత్రి, కుందులు రెడీ చేస్తున్నామా తనిషా? పాలవెల్లి సెట్ అవ్వదు అనుకున్నాను, కానీ ఏదో ఒకలాగా సెట్ చేశాను. ఆ మూల నుంచి ఇలా ఇలా కట్టింది. సో స్వీట్. అసలు ఐడియా ఎలా వస్తాయండి మీకు? ఓకే, అయితే నీకు కింద పెడితే చేద్దాం అనుకున్నాం ఈసారి పూజ. అయితే నీకు ఉంది బుర్రా, ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఉంది ఉంది చాలా ఉంది. ఇలాంటి దాంట్లో బాగా పని చేస్తుంది. నేను ఫస్ట్ పసుపు రద్దాం అనుకున్నా, కానీ ఇది సెట్ అవుతుంది అవ్వదన్న దాంట్లో రాయకుండా అందుకే అన్నాను నీకు బాగా ఉంది అని. బుర్రా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అయితే నువ్వు మీ చెల్లి కలిసి రాత్రి అని తెచ్చుకున్నారా? వాన పడుతుంది. అవును వాన పడుతుంది, కానీ మేము వెళ్ళినప్పటికీ తగ్గింది కొంచెం. అన్ని దొరికాయా మరి? అందుకని చాలా ఫాస్ట్ వచ్చేసాం. చాలా ఫాస్ట్ అట్లుంటది మనతోని. చాలా ఫాస్ట్ అంటే వీళ్ళ ఉద్దేశంలో 4 గంటలు అన్నమాట. 4 గంటలు ఏం కాదు. ఓకే, ఇవన్నీ కూడా తెచ్చుకున్నారా? కమలాలు. ఓకే, అన్ని డెకరేషన్ అయిందా చూపిస్తా మంచిగా. ఈసారి 2024 వినాయక చవితి ఇలాగ నీ చేతుల మీద జరుగుతుంది అనమాట. మా తాత చేతుల మీద. అదే మీ తాత చేస్తాడులే, మీ తాత ఎప్పుడు చేస్తాడు, మీ తాత చేస్తాడుగా. తాత పీత. ఇంకా తాతగారు ఇక్కడ కూడా చూడండి. తాతగారు బాబు తాతగారు అంటే అట్టు పెట్టాడు పేసు. తాతగారు చూడట్లేదు. తాతగారికి కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. తాతగారు అదిగో అన్ని కట్టుకున్నావా దారాలు? అయ్యో గాలి వచ్చేస్తుంది. గాలి 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 వస్తుందమ్మా. గాలి జామకాయకి కాడలేదు. పర్లేదులే, ఎట్లా కట్టాలి చుట్టేసాను మొత్తం. పాల వెళ్ళికి అన్ని కడుతుంది పళ్ళు. ఓకే, గుడ్ గర్ల్. నేను చేయకూడదని అన్ని పెట్టుకుంది. నేను ఉంటే కొంచెం ఫాస్ట్గా వర్క్ అయిపోయేది. ఇప్పటికి పూజ కూడా స్టార్ట్ అయిపోయేది. అనుష గారు చెప్పండి, నెక్స్ట్ ఇయర్ మీ ఇంట్లో చేసుకుంటారా? అయ్యో, మరి మేము ఇక్కడ ఉండంగా అప్పుడు ఎక్కడ చేసుకుంటాం? మా ఇంట్లో చేసుకుంటాం. ఎందుకు మీ ఇంట్లో? మీ ఇంటికి వస్తారే ప్రతి పండగకి. పెళ్లి అయ్యేంత వరకు మా ఇంట్లో ఉంటావు కదా. పెళ్లి అయిపోతుంది కదా.
ఎప్పటికీ అయిపోతుంది పెళ్ళి? అయిపోతుంది. అయ్యో అనుకోలేకపోతే ఏమైపోతా. నెక్స్ట్ ఇయర్ అన్ని పండుగలు గ్రాండ్గా చేసుకుంటుంది. ఫస్ట్ పండగ వాట్ ఇస్ దిస్ పండు కాల్? బత్తాయి, దబ్బకాయ. దబ్బకాయ. అంతా ఒకటే జాతి, నిమ్మ జాతి అన్నమాట. దబ్బకాయ, బత్తాయి, నిమ్మకాయ అన్నీ ఒకటే జాతి. ఇది వాట్ ఇస్ దిస్? అది కూడా అంతే, వెలపండు చిన్నది. వినాయకుడికి పళ్ళన్నీ ఇష్టం, అందుకే రకరకాల పళ్ళు ఉంటాయి. దగ్గర ఒకటే జాతిల్లోనే ఉంటాయి అన్నమాట. అట్లా. వాట్ ఇస్ దట్? చెప్పు, నీకు తెలిస్తే చెప్పు. దిస్ ఈస్ కాల్డ్ మొక్కజొన్న పొత్తు. మొక్కజొన్న పొత్తు. పొత్తు, మొక్కజొన్న పొత్తు. మరి ఏమంటుంది? మొక్కజొన్న పొత్తు అంటే ఏంటి? పొత్తు అంటే సెపరేట్. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. 2 మొక్కజొన్న పొత్తులున్నాయి, ఇస్తావా? స్ట్రెయిట్గా పిచ్చాలంట ఈమె చెప్తుంది పాప. చూడండి, చెరుకు కూడా ఎంత చుట్టూ తిప్పేసి చెరుకుగడ అంతే. అవును, ప్లాన్ క్రియేట్ చేసావు కదా. పాలవెల్లికి పళ్ళు వెళ్ళాలి వినాయకుడికి, కట్టావు దారంతో, తప్పేముంది? మనస్ఫూర్తిగా చేసిన పని ఏదైనా మంచిదే. ఓకే, ఇది అయిపోయింది. ఇదిగోండి పూలు, అన్ని పత్రికలు తెచ్చుకున్నారు మంచిగా. ఇదిగోండి కలశలో నీళ్లు తీసుకుని ముందర దేవుడి పైన, తర్వాత తమ పైన పూజా ద్రవ్యాలపై చల్లవలను. తదంగా దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య స్థానాన్ని సంప్రోక్ష్య. చక్కగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మరి స్వామివారి యొక్క అనుగ్రహంతో మనకేమైనా విఘ్నాలుంటే తొలగిపోవాలి అని. విఘ్నములు అంటే ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ఆ కార్యం పూర్వకంగా మధ్యలో ఆగిపోతుంది. ఎంత కష్టపడ్డా దాంట్లో ఫలితం రాకుండా పోతుంది అంటే అది స్వామివారి అనుగ్రహం లేకపోతుంది. అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే ఆ కార్యాన్ని ముందుండి నడిపించేవాడు వినాయకుడు. ఏ కార్యమైనా విఘ్నం కలగకుండా ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు మనల్ని వెన్నంటి నడిపించేవాడు వినాయకుడు. అటువంటి వినాయకుడి యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలని చెప్పి ఈ వినాయక చవితి నవరాత్రుల్లో మొదటి రోజు స్వామివారిని పూజించుకుంటున్నాం. చక్కగా స్వామివారిని మొదటి రోజు పూజ చేసుకుందాం. వినాయకుడు ముందు పెట్టి దానిపైన నీరు చల్లి पार्वती पिता महादेवा।
जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा दंत दयावंत चार वरसिद्धिविनायक स्वामिने नमः कर्पूर आनन्दमङ्गलदिव्यनीराजं दर्शयामि नीराजनान्ते चन्द्रास्वनीयं समर्पयामि नमस्करोमि रक्षां धारयामि जय बोलो गजानन महाराज की जय गजानन महाराज की जय అందరూ కూడా మీ స్థానంలోనే నిల్చోండి మీ స్థానం దగ్గరికి పుష్పాలు వస్తాయి చక్కగా ఒక పుష్పం చేతిలో పట్టుకొని స్వామివారిని ప్రార్థిస్తూ ఉండండి शरण 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 गणेश्वरा पाहि मां जय गणेश्वरा लोनि वेग ईशुनि जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा जय गणेश देवा माता చక్కెర పొంగలి ఉండ్రాలు దూద్ పేడ లోకం నలుమూలలా లేదయ్యా కులాసా దేశం పలువైపులా जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा అదండి ఈసారి వినాయక చవితి మా కమ్యూనిటీలో అలా జరిగిందండి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క రోజు అన్ని కుటుంబాలు వచ్చి పూజ చేసుకుంటున్నారు. ఈరోజు మా పూజలో జరిగిందండి. సో ఈరోజు ఈ బ్లాగ్ ఇలా నేను ముగిస్తున్నానండి. నెక్స్ట్ మళ్ళీ మా కమ్యూనిటీలో వినాయక చవితి అంటే వినాయకుడి నిమజ్జనం కూడా ఉంటుంది. అది కూడా నేను మీకు బ్లాగ్లో చూపిస్తానండి. ఎందుకంటే నిమజ్జనం అంటే అందరికీ జోష్ ఉంటుంది కదా, పిల్లలందరూ జోష్ ఉంటుంది, పెద్దలు కూడా డాన్స్ చేస్తారు. చాలా చాలా సంబరంగా జరుగుతుంది. కాబట్టి ఈ బ్లాగ్ వస్తే కనుక ఏం చేస్తారు, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మొత్తం యూట్యూబ్ ఛానల్. బాయ్ అండి. మరొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.